ప్రెజెంట్ మనం ఎక్కడున్నాము అని చెప్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నామని చెప్పిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే అంతలా ఏఐ మన జీవితాల్లోకి వచ్చేసింది. సాఫ్ట్‌వేర్ రంగంలో గావచ్చు, సినిమా రంగంలో గావచ్చు, ఇంకెన్నో రంగాల్లో ఏఐ ప్రభావం మనకెలా ఉందో కూడా మనం చూస్తాం. మన ఫోన్‌లలోనే ఏఐతో ఫోటోస్ కూడా మనం ఎడిట్ చేసుకున్న పరిస్థితులు మనకు కనిపిస్తుంది. అసలు ఈ ఏఐ అంటే ఏంటి? దీనివల్ల లాభాలున్నాయా? నష్టాలున్నాయా? ఈ ఏఐ వల్ల మన ఫ్యూచర్ ఎలాంటి మార్పులకు గురి కాబోతుంది? వచ్చే ఒక 10, 15, ఒక 50 సంవత్సరాల వరకు ఈ ఏఐ ఎంతటి ప్రభావాన్ని మన జీవితాల్లో చూపిస్తుంది? ఇటువంటి చాలా డౌట్స్ అయితే చాలా మందికి వచ్చే ఉంటాయి. ఇప్పుడు వాటికి సమాధానంగా చెప్పడానికే ప్రెజెంట్ మనతో పాటు నెక్సిటీ ఇన్స్టిట్యూట్ సిఇఓ రాజ్ కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఏఐ గురించి, దీనివల్ల ఉండే లాభాల గురించి, నష్టాల గురించి, చూపించే ప్రభావాల గురించి మొత్తంగా కూడా ఆయన మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఫస్ట్ ఏఐ, ఇప్పుడు మనం ఏఐ యుగంలోనే ఉన్నామని చెప్పుకుంటూ ఉంటాం సార్. అసలు ఏఐ అంటే ఏంటి? దీని గురించి దీన్ని డిఫైన్ చేయాలంటే ఎలా చేస్తారు సార్ మీరు? ఏఐ అంటే అది ఒక భ్రమ కాదు, ఒక భూతం కాదు, అది ఒక భ్రమ కాదనమాట. ఏఐ అనేది ఒక టెక్నాలజీ మాత్రమే. అంతకుముందు మనం టాకింగ్ టామ్ చూసి ఉంటాం. టాకింగ్ టామ్ ఏంటంటే మనం ఏది మాట్లాడితే అది కూడా అదే మాట్లాడేది. దాన్ని వాయిస్ ఇమిటేషన్ అండ్ టెక్నాలజీ అంటారు. ఇది వచ్చే లోపలికి హాయ్ అంటే హాయ్ అనేది, బాయ్ అంటే బాయ్ అనేది, మనం కానీ ఏదైనా సరే ఒక కామెడీ చేస్తే అది కూడా కామెడీ చేసేది. అలాంటిది. ఇప్పుడు ఏఐ వచ్చి దానికి ఒక అప్గ్రేడేషన్ టెక్నాలజీ. అప్గ్రేడేషన్ అంటే ఏఐ ఏం చేస్తుందంటే ఒక క్వశ్చన్ మనం అడిగినప్పుడు ఆ క్వశ్చన్ ని దానికి ఉన్నటువంటి విస్తృతమైన డేటా కోట్లాది బుక్స్ నుంచి, ఒక కంటెంట్, ఒక వెబ్సైట్ నుంచి, కంటెంట్ క్రియేషన్ నుంచి కంటెంట్ తీసుకుంటుంది. కంటెంట్ తీసుకుని ఆ కంటెంట్ ఏంటంటే లెర్నింగ్ డేటా అంటారు అనమాట. డేటాను తీసుకుని లెర్న్ చేసుకుని తర్వాత ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకుంటుంది. ప్యాటర్న్ నేర్చుకుంటుంది క్రియేట్ చేసుకుని. ఆ ప్యాటర్న్ ద్వారా మనకి ఎటువంటి ఆన్సర్ కావాల్సిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే న్యూరల్ నెట్వర్క్స్, డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకుని అది అత్యంత ఈజీ అయిన క్వశ్చన్స్ ని ఆన్సర్ ఇవ్వగల క్యాపబిలిటీ దానికి ఉంటుంది అన్నమాట. అంతేగాని ఏ అనే దానికి మైండ్ లేదు, దానికి ఆలోచన శక్తి అసలు లేనే లేదు. అది ఒక కంప్లీట్ ఒక టూల్ మాత్రమే. ఏఐని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి తెలుసుకుని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అండ్ సార్, ఇంకోటి మనం వింటూ ఉన్నాం, ఏ అనేది ఉద్యోగాల్ని లాక్కుంటుంది అని చెప్పేసి ఒక న్యూస్ ఎప్పటి నుంచో కూడా మనం వింటున్నాం. నిజంగా ఏ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలన్నింటినీ కూడా లాక్కుంటుందా అన్నదానికి మీరు ఏం చెప్తారు సార్? ఏ అనేది కొన్ని ఉద్యోగాలు పోవటం కామను, కొన్ని ఉద్యోగాలు వస్తాయి అనమాట. ఇది దీని టెక్నాలజీ అనేది ఎలా ఉంటుందంటే, ఇది మన పూర్వకాలం నుంచి చూసుకున్నట్లయితే ఒక 10-20 ఇయర్స్ కి ఎప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. మనం అంతకుముందు చూసినట్టే ఎద్దుల బండ్లు ఉండేవి. ఎద్దుల బండి తర్వాత రిక్షాలు వచ్చినాయి. రిక్షాల తర్వాత ఆటోలు వచ్చినాయి. ఆటోల తర్వాత ఇప్పుడు ఊబర్ ఆటోలు అంటున్నారు, ఊబర్ ఓలా. అంటే ప్రతి ఒక్కసారి టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు అంతకుముందు ఉన్న వాళ్ళకి లాగా కాకుండా ఇప్పుడు యాప్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా బుకింగ్ తీసుకోవాలి, తర్వాత మ్యాప్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేర్చుకోవాల్సింది. డ్రైవింగ్ చేసినా అది నేర్చుకోవాల్సిందే. అదే వీళ్ళు వెళ్ళిపోయి అంతకుముందు ఉన్నటువంటి ఎద్దుల బండి నడుపుదామని చూస్తే, ఎద్దుల బండి నడపడానికి ట్రై చేస్తే అది ఎగిరి తన్నిద్ది, నడుము ఏదోటి ఇరిగిద్ది. అంటే అప్పుడున్న స్కిల్ వేరు, ఇప్పుడున్న స్కిల్ వేరు. అంటే స్కిల్ అనేది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుండాలి. ఇప్పుడున్న ప్రజెంట్ స్కిల్ ఏంటంటే 2026 లో వచ్చే లోపలికి ఏఐ టెక్నాలజీ. ఎవరైతే ఏఐ తోటి డెవలప్ అవుతారో వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో అనుకోండి, ఒకవేళ డ్రైవర్లెస్ ఆటోలు వచ్చినాయి అనుకుందాం. డ్రైవర్లెస్ ఆటోలు వచ్చినా సరే దాన్ని ఇన్స్టాల్ చేయడానికి, దాన్ని అప్గ్రేడ్ చేయడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి ఎన్నిటికి కూడా మళ్ళా జాబ్స్ కావాల్సి వస్తాయి అనమాట. అంటే జాబులు అనేది మాత్రం ఎప్పుడు పోవు, జాబులు అనేది రూపాంతరం చెందుతాయి. జస్ట్ స్కిల్ మాత్రం అప్గ్రేడ్ కావాలి. అంటే ఇప్పుడున్న ఈ స్కిల్స్ అలాగే ఉంచుకొని ఏ స్కిల్స్ నేర్చుకొని మీరు డైరెక్ట్ గా దాని ద్వారా జాబులు పొందాలి అంటారు. ఏఐకి ఏ టెక్నాలజీ కూడా యూజ్ చేసుకోవాలి, ఇప్పటి నుంచి నేర్చుకోవాలి. ఓకే. అంటే ఇక ముందు అన్ని ఉద్యోగాలు కూడా ఏ పరంగానే రాబోతున్నాయి అంటారా సార్? అది 100% వస్తాయి. ఏఐ అనేది 100% అన్ని ఉద్యోగాల మీద ప్రవాసీలను చూపిస్తుంది అన్నమాట కంపల్సరీ. ఓకే సార్. ఇప్పుడు దాదాపు పోలిస్తే ఇప్పుడు 2026 లో ఉన్నాం. ఇది 100% ఏఐ వ్యాప్తంగా రావాలంటే దాదాపు ఇంకెన్ని సంవత్సరాలు పట్టొచ్చు అంటారు సార్ మీ ఒపీనియన్ లో? అది ఇయర్లీ 20 ఇంకా 25-30 ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు ఏఐ ఉన్నది జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది. అది కూడా చాట్ జీపీటీ, ఇవన్నీ ఏఐ టూల్స్ ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో అవి ఇంకా బేసిక్ లోనే ఉన్నాయి. అవి కూడా పూర్తిగా లేదు. ఇంకా రాబోయేది ఏంటంటే రోబోటిక్స్, డ్రైవర్లెస్ కార్స్, ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సులు ఉంటాయి. అవి రావడానికి ఇంకా ఇప్పుడు స్టార్టింగే కాలేదు కాబట్టి ఇంకా చాలా రోజులు పడతాయి. ఇంకా ఎవ్రీథింగ్ రోబోటిక్స్ పనిచేసేటప్పటికి ఇంకా
కంప్లీట్ గా నియర్లీ 30-40 ఇయర్స్ పడుతుంది. ఓకే. సార్ ఇప్పుడు ఏ యుగం స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఏఐలో కోటీశ్వరులు ఎవరు అంటే ఎవరని చెప్పగలను సార్? ఏను కోటీశ్వరులు అంటే దీని గురించి ఒకసారి ఆలోచించాలంటే మనం 1919లో వచ్చేటప్పటికి కంప్యూటర్లు వచ్చినాయి. కంప్యూటర్స్ వచ్చినప్పుడు అప్పుడు కంప్యూటర్ అయితే ఎవరైతే అప్గ్రేడ్ అయ్యారో, కంప్యూటర్ గురించి ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు బాగుపడ్డారు ఆ టైంలో. తర్వాత 2000లో ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ లో ఎవరైతే అగ్రెసివ్ గా వెళ్ళారో, ఎగ్జాంపుల్ చెప్పండి గూగుల్ సెర్చ్ వెబ్సైట్లు క్రియేట్ చేసుకోవడం, డిజిటల్ మార్కెటింగ్ చేయడం అనేది అప్పటి నుంచి వచ్చినాయి. వాటిని ఎవరైతే అందిపుచ్చుకున్నారో ఆ టైంలో వాళ్ళు బాగుపడ్డారు. 2010 వచ్చే లోపలికి యాప్ టెక్నాలజీ వచ్చినాయి. అంటే మొబైల్ 4G నెట్వర్క్ వచ్చింది, 5G నెట్వర్క్ వచ్చింది. ఈ నెట్వర్క్ వచ్చిన తర్వాత యాప్లు వీనని యాప్లు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ నెట్ఫ్లిక్స్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఊబర్, ఓలా, జెప్టో, జొమాటో ఇలా వీళ్ళు డెవలప్ అయ్యారు. ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటంటే ఇంకా అప్గ్రేడ్ అయిపోయి ఏఐ రాబోతుంది. ఎవరైతే ఏఐ గురించి కలిసి పని చేస్తారో, ఏఐ టూల్స్ ని ఎలా యూజ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఫ్యూచర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జాబ్ రాబోయేది ఎవరికి వస్తాయంటే మ్యాక్సిమం ఏఐ ఎంటర్ప్రైనర్స్ ఉంటారు, ఏఐ కన్సల్టెన్సీ ఉంటారు, ఏఐ డెవలపర్స్ ఉంటారు, ఏఐ ట్రైనర్స్ ఉంటారు, ఏఐ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు. ఇలా అన్నిటికీ ఏఐ అనేది కంపల్సరీ ఒక అటాచ్ అయిపోయి ఉంటుంది అన్నమాట, యాడ్ అయిపోయి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మామూలుగా ఇంజనీరింగ్ జాబ్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం సార్, పోతున్నాయి ఏ వల్లే కారణం అని కూడా చెప్తున్నారు. అంటే ఏ అనేది ఇంజనీర్ ని రీప్లేస్ చేస్తుంది అనుకోవచ్చా సార్ ముందు ఫ్యూచర్ లో? అది ఒక విధంగా చెప్పాలనేది కరెక్ట్ కాదండి. అసలుకి ఏఐని సృష్టించిందే ఇంజనీర్, ఏఐని నడిపించబోయేది కూడా ఇంజనీర్. అంటే ఫ్యూచర్ లో రాబోయేటువంటి డ్రైవర్లెస్ కార్స్ కానివ్వండి, రోబోటిక్స్ కానివ్వండి, ఇంకా స్మార్ట్ టెక్నాలజీస్ కానివ్వండి, ఏ వచ్చినా సరే వాటిని కూడా ఏ సహకారంతో ఇంజనీరింగ్ సృష్టిస్తాడు తప్ప ఏఐ అనేది ప్రపంచాన్ని మార్చిపోతాం నిజమే, కానీ ఏఐని మార్చిపోయేది మాత్రం ఇంజనీర్. అంటే అవినాభావ సంబంధం ఉందా సార్ రెండింటికి మధ్య? అంటే ఏఐని క్రియేట్ చేసిన ఇంజనీర్ అయినప్పటికీ ఆ ఇంజనీర్ జాబ్ ఏఐ వల్ల పోతుంది అని అనడం కరెక్ట్ కాదంటారా? కరెక్ట్ గా అసలు సృష్టించిందే ఏఐని అంటే ఏఐ నడపాలి కదా. రేపు దాన్ని అప్గ్రేడ్ చేయాలన్నది ఎవరు చేస్తారు? ఇంజనీర్ చేస్తారు. ప్లస్ ఇంజనీర్ కున్న ఒకటి క్వాలిఫికేషన్ ఏంటంటే లీడర్షిప్ ఉంటుంది, వీళ్ళకి థింకింగ్నెస్ ఉంటుంది, అంటే క్రియేటివిటీ ఉంటుంది, ప్లస్ ఇన్నోవేషన్ ఉంటుంది. ఈ ఉన్నది ఓన్లీ మనిషికే ఉంటాయి తప్ప ఎప్పటికీ ఏఐకి ఉండవు. ఏఐకి ఓన్లీ దానికి మైండ్ లేదు, ఓన్లీ ఏంటంటే మనకి ఇచ్చే ఆన్సర్ ఉంటుంది కదా, దానికి ఉన్న డేటా ప్రకారం మనకు ఆన్సర్ ఇస్తుంది అంతే. అంతకు మించి ఏఐ అనేది అంతకన్నా మించి అప్గ్రేడ్ చేయలేదు. దాన్ని అప్గ్రేడ్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనిషికి ఉన్నటువంటి యూనిక్నెస్ ఉంది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఇది క్రియేటివిటీ ఉందో దాంతో మాత్రమే వాళ్ళు ఎవరైతే అప్గ్రేడ్ అవుతారో ఏఐ తోటి వాళ్ళు మంచి ఫ్యూచర్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇంజనీర్ అనే వాళ్ళు కూడా ఉట్టిగా కాపీ పేస్ట్ అంటే చాట్ జీపీటీ కానీ ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేసుకుని జస్ట్ కాపీ పేస్ట్ చేసుకునే వాళ్ళకి జాబ్లు పోతాయి. కాపీ పేస్ట్ అనేది వదిలేయాలి. ఇది ఏంటంటే రియల్ టైం అంటే రియల్ టైం ప్రాజెక్టులు కానీ ఎవరైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇవి ఉంటుంది అన్నమాట, జాబ్లు ఉంటాయి. ప్లస్ మంచి ప్యాకేజ్ తో అప్గ్రేడ్ అవడానికి ఉంటుంది, ఫ్యూచర్ కూడా పర్ఫెక్ట్ ఉండడానికి స్కోప్ ఉంటుంది. ఓకే సార్, ఇందాక మీరు చాట్ జీపీటీ అన్న దాంట్లో కాపీ పేస్ట్ చేసిన వాళ్ళ జాబ్లే పోతాయని చెప్పేసి, అంటే ఈ చాట్ జీపీటీ లేకుంటే గ్రోక్ కూడా చెప్పుకోవచ్చు, వీటి వల్ల మనిషి బ్రెయిన్ అనేది పోతుంది అనుకోవచ్చా సార్? అంటే బ్రెయిన్ పనితీరు అనేది మారిపోతుంది అనుకోవచ్చా సార్? అవును, ఎందుకంటే యాక్చువల్ గా ఎవరైతే ఏఐని యూజ్ చేసుకుని దీన్ని కాపీ పేస్ట్ చేస్తారో, లేకపోతే ఏఐని ఎవరైతే గేమింగ్ టూల్ లాగా చూస్తారో, ఆ గేమింగ్ టూల్ లాగా చూసి దానిలో లేనిపోయిన క్వశ్చన్స్ అడిగి ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం పోయే ఛాన్స్ ఉంటుంది, అంటే మెదడు పోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అది కాకుండా ఎవరైతే ఏఐని యూజ్ చేసుకుని రియల్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, మనకు తెలియని ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి, మనకి లాజిక్ ఏంటి, దాని బిహైండ్ లాజిక్ ఏంటి నేర్చుకున్న వాళ్ళకి కోడ్ ని ఫాస్ట్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, రేపొద్దునే ప్రాజెక్టులు ఎలా చేయాలి అనేది చేసుకుంటే వాళ్ళకి మాత్రం మంచి ఫ్యూచర్ ఉండి మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, అంటే మనకి ఏది యూస్ఫుల్ అవుతుందో దాన్నే తీసుకోవాలి, ఏ ద్వారా మనకు అవసరం లేదో వదిలేయాలి అంటారు సార్. ఇప్పుడు మనం సాధారణంగా చూస్తూ ఉన్నాం, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంతమంది ఎంప్లాయీస్ జాబ్స్ కోల్పోయారు, ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇంతమంది కోల్పోయారు, దీనికి ఏ ప్రధాన కారణం అని చెప్పేసి న్యూస్లు రావడం మనం చూస్తున్నాం. ఎప్పుడో ఒకటి ఏదో కంపెనీ ఇన్ని లే ఆఫ్స్ ప్రకటిస్తుందని చెప్పేసి మనం వార్తలు వింటూనే ఉన్నాం. అంటే దీన్ని అన్నిటికీ ప్రధాన కారణం ఏఐ అని అనుకోవచ్చా సార్? ఏఐ వల్ల జాబులు పోయే మాట నిజమే, ఎందుకంటే ఏఐ అనేది ఒక 10 మంది చేసే పని కూడా ఒకళ్ళు చేయగలదు. అవును, ఎప్పుడైతే
మనం ఏం చేయాలి ఇప్పుడున్న దాంట్లో ఏఐతో పాటు మనం ఎలా కోడింగ్ చేయగలము, ఏఐని యూజ్ చేసుకుని ఎంత మనం ప్రొడక్టివ్ ఇవ్వగలము, ఎంత ఫాస్ట్ గా చేయగలము, ఎంత స్కేలబుల్ అప్లికేషన్ ఇవ్వగలము అనేది మనం ఇప్పుడున్న దానిలో మనకు ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ని నేర్చుకోవాలి మనం. ప్రతి స్టెప్ ని ఎవరైతే దాన్ని ఏఐతో పాటు కోడింగ్ చేయగలరో వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా మంచి జాబ్స్ వస్తాయి, ప్లస్ హై ప్యాకేజ్ వస్తుంది. మీరు చెప్పిన దీనిలోనే రెండోది కూడా ఉంది, 2 కోట్లు వస్తుంది, 5 CRs వస్తుందని కూడా ఇప్పుడు రన్ అవుతుంది. జాబులు 5 CR జాబులు ఉన్నాయి, అంతకుముందు 5 CR జాబులు లేవు కదా, 2 CR జాబులు లేవు కదా, ఇప్పుడు 2 CR జాబులు ఉన్నాయి. అది ఏఐ సృష్టించిందే కదా. అంటే ఏఐ అనేది జాబులు, అది కామన్ టెక్నాలజీ అనేది. ఈ టెక్నాలజీ కాదు, ఏ టెక్నాలజీ వచ్చినా జాబులు వస్తాయి, జాబులు పోతా ఉంటాయి. ఓకే, అంటే సార్ ఇప్పుడు మున్ముందు ఇక సాఫ్ట్వేర్ రంగమే ఉండదు, ఏఐ కంప్లీట్ గా వచ్చేసిన తర్వాత అని అన్నారు. సో ఆ స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉందా సార్? అసలు ఏఐ సాఫ్ట్వేర్ కదా, ఏఐ అంటే సాఫ్ట్వేర్ లేకపోతే ఇంక ఏఐ తర్వాత రాబోయేది అంటే యాక్చువల్ గా ఇది ఇప్పుడు నుంచి అని కాదు, కంప్యూటర్ వచ్చినప్పుడు ఇది గందరగోళం జరిగింది. కంప్యూటర్ వచ్చినప్పుడు జాబులన్నీ పోతాయి, ఇంకా అసలు ఎవరికి ఏమి ఉండవు అన్నారు. కానీ జరిగింది ఏంటంటే టైపిస్ట్ పోయి టైపింగ్ సెంటర్ పోయి డిటిపి సెంటర్లు వచ్చినాయి. డిటిపి సెంటర్ వచ్చిన తర్వాత ఎవరికి జాబులు పోలేదు, డిటిపి మారారు. మారిన తర్వాత ఇంకా ఏం జరిగింది, జాబ్స్ ఇంకెక్కువ వచ్చినాయి, శాలరీస్ పెరిగినాయి. అంతకుముందు నాకు తెలిసి 2,000 3,000 ఉంటే దానికి పక్కన ఇంకో 2 సున్నాలు కూడా యాడ్ అయినాయి ఉన్నాయి, 20,000 2 లక్షలు కూడా వచ్చినాయి ఉన్నాయి. దానికి పెరిగినాయి, టెక్నాలజీ వచ్చిన తర్వాత పెరిగినాయి కానీ ఎక్కడ పోలేదు. దానికి ఇంకా అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే అంతకుముందు టైప్ చేయాలనుకోండి దాన్ని రిపిటేషన్ టైప్ చేయాల్సి వచ్చేది. ఒక లెటర్ చేయాలనుకోండి, ఒక లీవ్ లెటర్ అనుకుంది, లీవ్ లెటర్ ఈ రోజు టైప్ చేసిన తర్వాత రేపు కూడా మళ్ళీ లీవ్ లెటర్ కావాలి, మళ్ళీ టైప్ చేయాలి. అదే కంప్యూటర్ వచ్చిన తర్వాత సేవ్ చేసి ఉంటుంది, దాన్ని కాపీ పేస్ట్ జస్ట్ ప్రింట్ ఇచ్చేస్తే వచ్చేస్తుంది. అదే ఇంకో వాళ్ళకి కూడా కావాలనుకోండి, జస్ట్ ఫ్రమ్ అడ్రస్ మార్చేసుకుంటే ఇంకోటి కూడా యాడ్ అయిపోతుంది. అంటే అడ్వాన్స్ అయింది కానీ తగ్గలేదు కదా ఎక్కడ. అంటే జాబ్స్ అనేది ఎప్పుడు తగ్గవు, ఏ టెక్నాలజీ వచ్చినా పెరుగుతుంది కదా, తగ్గదు ఎక్కడ. ఓకే సార్, ఇప్పుడు నా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఈ కోడ్ ని కాపీ పేస్ట్ చేయడం అనేది వదిలేయండి. కాపీ పేస్ట్ చేసిన వాళ్ళకి మీ జాబులు పోతున్నాయన్నారు కదా, జాబులు పోయేది ఎవరికంటే కాపీ పేస్ట్ చేసి ఎవరికైతే స్కిల్స్ లేని వాళ్ళకి స్కిల్ అప్గ్రేడ్ కాకుండా, స్కిల్స్ నేర్చుకోకుండా చాలా మంది ఏం చేశారంటే అంతకుముందు కూడా చిన్న చిన్న జాబులు ఉంటాయి కదా, ఏది కాపీ పేస్ట్ అంటే వాడు కాపీ పేస్ట్ చేసుకునే వాళ్ళు కూడా అంతకుముందు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అవసరం లేదు, ఎందుకంటే అది ఏ చేసింది పని అది, అందుకని దానికి అవసరం లేదు. ఎవరైతే ఇన్నోవేషన్ గా థింకింగ్ చేస్తారో రేపు ఫ్యూచర్ ని ఏ విధంగా డెవలప్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి జాబ్స్ ఉంటాయి. అందుకని మనం అనేది ఎప్పుడు సరే ఆలోచన విధానాన్ని పెంచుకోవాలి. ఓకే సార్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రధానంగా నష్టపోయే ఒక 5 రంగాలు ఏవి అని అంటే దానికి మీరు ఏం చెప్తారు సార్? అది వచ్చే లోపలికి ఫస్ట్ వచ్చే లోపలికి మనకి కంటిన్యూగా రిపిటేటివ్ టాస్క్లు ఉంటాయి. రిపిటేటివ్ టాస్క్లు ఏదైతే చేస్తారో వాళ్ళు పోతాయి అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాల్ సెంటర్ జాబ్స్ పోయి చాట్ బోర్డులు వచ్చే ఛాన్సులు ఉంటాయి. అలానే డిటిపి సెంటర్లు కూడా పోయి ఏఐ సెంటర్లు కానీ అలా వచ్చే ఛాన్సులు ఉంటాయి. అలానే కంటెంట్ క్రియేటర్స్ కూడా పెద్దగా యూజ్ లేకుండా ఏఐ కంటెంట్ క్రియేట్ చేస్తుంది. అలాంటివి కాకుండా ఇప్పుడు ఎడిటింగ్ లో కూడా చిన్న ఎడిటింగ్లు ఉంటాయి కదా, ఆ ఎడిటింగ్లు పోయి కొంచెం అడ్వాన్స్డ్ ఎడిటింగ్లు వచ్చేస్తాయి, అవి ఏఐ చేస్తుంది. చిన్న ఇది ఏఐ చేస్తుంది. ఇలాంటి ఎన్నిటిలోకి కంప్లీట్ గా ఏఐ అనేది ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోయిన తర్వాత జాబులు పోవటం ఒకటే రకం, అంటే అప్గ్రేడ్ కూడా అవుతాయి. ఓకే, అంటే ఈ ఏఐ ద్వారా మనం ఇవన్నీ చేసుకోవచ్చు, కాకపోతే ఆ ఏఐని కంట్రోల్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ మనం నేర్చుకోవాలి, అప్పుడు మన జాబ్ ఎటు పోదు, అంతే కదా సార్? అంతే. అలాగే సార్, ఇప్పుడు ఈ ఏఐ ద్వారా లాభపడే రంగాలు ఏమైనా ఉన్నాయా సార్? ఒక 5 రంగాలు భారీగా లాభపడే రంగాలు ఏవై ఉంటాయి? ఏ డెవలపర్స్, ఏ ట్రైనర్స్, ఏ ఎంటర్ప్రైనర్స్, ఏ కన్సల్టెంట్స్, ఏ తోటి చేసే ఇంకా ఏదైనా టెక్నాలజీ ఏదో బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా డెవలప్ అవుతారు. ఇంకా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా డెవలప్ అవుతారు. ప్లస్ ఏఐ విత్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ కూడా డెవలప్ అవుతారు. ఇంకా ఈ కొన్ని టెక్నాలజీస్ అన్నిటికీ ప్రాబ్లం ఏం లేదు. ఏఐతో కాకపోతే అన్ని టెక్నాలజీకి ఏఐ ఎంటర్ అవుతుంది అంతే. సో సినిమా రంగము, సాఫ్ట్వేర్ రంగము, లేకుంటే న్యూస్ రంగం కావచ్చు, ఇవన్నీ ఎటువంటి ప్రభావం అంటే చూసే అవకాశం ఉంది సార్? ఏఐ ద్వారా లాభపడతాయా లేకుంటే నష్టపోతాయా? లాభమే పడతాయి, నష్టమే పోదు. ఏది ఎక్కడ ఏ టెక్నాలజీ కూడా ఎప్పుడు నష్టం చేయదు. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఫస్ట్ వచ్చిన బ్రేక్ ఇస్తుంది. బ్రేక్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే కింద ఉన్నది పోతుంది, మళ్ళీ పైన నేర్చుకోవాలి. అంటే టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్ ఉంటుంది. అంతేగాని టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళకి జాబులు రీప్లేస్ అవుతాయి, అంతే. జాబులు రీప్లేస్ అవుతుంటాయి, జాబులు రీప్లేస్ అవుతాయి.
అంతే. సో స్కిల్ అప్గ్రేడేషన్ అయితే రీప్లేస్ అవుతుంది, జాబ్ రూపాంతరం చెందుతాయి. ఓకే, ఓన్లీ మనం నేర్చుకోవాల్సింది ఏ స్కిల్స్, సో దాని ద్వారా రీప్లేస్ అవ్వడం తప్పితే ఇంకోటి ఉండదు. అవును. రైట్ సార్. సార్ ఇప్పుడు కోడింగ్ కూడా చాలా మంది నేర్చుకుంటూ ఉంటారు సార్, మరి కోడింగ్ వర్సెస్ ఏ అని చెప్తే ఏది బెటర్ అంటారు సార్ మీ ఒపీనియన్ లో? కోడింగ్ అనేది మన యొక్క తెలివితేటలు పెంచుతుంది, ఏ అనేది వేగాన్ని పెంచుతుంది. ఇప్పుడు కోడింగ్ ఎవరైతే ఏఐతో కలిసి చేస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఎవరైతే ప్రొడక్టివిటీ చేస్తారో వాళ్ళు కంపెనీస్ స్కేలబుల్ అప్లికేషన్ చేసిన వాళ్ళు కంపెనీస్ లవ్ చేస్తాయి, వాళ్ళకి హై డిమాండ్ ఉంటుంది, జాబ్స్ ఎక్కువ వస్తాయి. అంతేగాని కోడింగ్ వర్సెస్ ఏఐ, కోడింగ్ లేకుండా ఏఐ అనుకోండి స్లో అయిపోతుంది. ఇంకా ఉత్తి ఏఐ తీసుకున్న వాళ్ళకి అసలు జాబే ఉండదు. ఈ కోడింగ్ తో పాటు ఎవరైతే ఏ నేర్చుకుంటారో, ఏ టూల్స్ యూజ్ చేస్తారో వాళ్ళకి హై డిమాండ్ ఉంటుంది, హై ప్యాకేజ్ వస్తుంది, రేపు ఉదయం కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ గా డెవలప్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలు అయితే డాక్టర్ కావాలనో లేకుంటే ఇంజనీర్ కావాలనో కోరుకుంటారు, కానీ ఏ ఎక్స్పెక్ట్ కావాలని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. సో ఇప్పుడు ఉన్న ఈ ఏ యుగంలో మరి డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, లేకుంటే ఏ ఎక్స్పెక్ట్ గా పేరెంట్స్ వాళ్ళకు పిల్లల్ని తీర్చిదిద్దాలా, మీరేం చెప్తారు సార్? దీనికి ఏంటంటే ఫస్ట్ అనేది మన ఒక గోల్ ఒకటి ఉండాలి. మనకు డాక్టర్ కావాలా, లేకపోతే ఇంజనీర్ కావాలా, సిఏ కావాలని ఒక గోల్ ఉంటుంది, ప్లస్ ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్ అనుగుణంగా మనం ఫస్ట్ డిగ్రీ ఎంచుకుంటాం. డిగ్రీ చదివిన తర్వాత డిగ్రీతో పాటు ఏ టూల్స్ నేర్చుకోవాలి. ఏ టూల్స్ ఏం చేస్తుంటే వేగాన్ని పెంచుతాయి, ప్లస్ వాడికి ఏంటంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని చదువుతున్నప్పుడు కావాల్సినప్పుడు ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేస్తుంది. అంటే అది ఒక గేమింగ్ టూల్ లాగా కాకుండా ఒక లెర్నింగ్ టూల్ లాగా చూసుకుని మనకేమైనా డౌట్లు వచ్చినప్పుడు దాన్ని అడిగితే అది పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఇస్తుంది. మనకు లాజిక్ మిస్ అయింది, లాజిక్ తెలియదు, లాజిక్ చెప్తుంది. అంతేగాని ఓన్లీ కోడ్ తీసుకుని అక్కడ పేజ్ చేసి కాపీ ఇక్కడ పేజ్ చేస్తే యాక్చువల్ గా కాపీ కొట్టినట్టు అయ్యింది. కాపీ కొడతాం వల్ల మైండ్ అనేది కంప్లీట్ గా వర్క్ లోంచి పోతుంది. అందుకనే ఎప్పుడైనా సరే ఇప్పుడున్న వాళ్ళందరూ ఒక ప్యాషన్ తోటి, ఒక డెడికేషన్ తోటి, ఒక గోల్ పెట్టుకుని ఏ టూల్స్ కానీ యూజ్ చేసుకుని ఒక డిగ్రీ ఉన్నట్టయితే సక్సెస్ కి 100% పునాది చేసిన అవుతారు. ఓకే సార్, అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఆ రకంగానే ఆలోచించాలంటారు. విత్ ఏ తోటి ఒక డిగ్రీ చేసుకుని ఒక ప్యాషన్ తోటి ఒక గోల్ కానీ పెట్టుకున్నట్టయితే సక్సెస్. సార్ ఇప్పుడు ఏ ద్వారా అన్ని రంగాలు కూడా ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, ఎఫెక్ట్ కాని రంగాలు ఏమన్నా ఉంటాయా సార్? అది ఎవరు ఏం చెప్పలేరు. టెక్నాలజీ అనేది ఎలా ఉంటుందంటే అంతకుముందు చూసుకున్నట్లయితే అసలు కంప్యూటర్ వచ్చిందని చెప్పి అసలు ఎక్స్పెక్టెడ్ చేయలేదు. కంప్యూటర్ ఒకటి ఉంటుందని చెప్పి అసలు జనాభాకి అంతకుముందు ఒక 100 years పోతే అసలు కంప్యూటర్ అనేది తెలియదు. ఒక 50 years పోతే నేను కంప్యూటర్ వచ్చింది 1990s ఆ టైం వచ్చింది. అంత తర్వాత వచ్చింది మొబైల్ ఒకటి వచ్చింది, ఆ మొబైల్ కంప్లీట్ గా మార్చేసిందని కూడా తెలియదు. ఇప్పుడు ఒక యాప్ వచ్చిందని కూడా తెలియదు, యాప్ల ద్వారా ఇలా బుకింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నియర్లీ 20-25 years బ్యాక్ ఇదే అని చెప్పాం, యాప్ ద్వారా ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు అంటే ఆన్లైన్ ఎవరు ప్రొడక్ట్స్ కొంటారని చెప్పి నవ్వారు. అంటే అసలు ఎవరు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలానే నెక్స్ట్ అసలు టెక్నాలజీ అప్గ్రేడ్ అయిపోతా ఉంటుంది. రోబోటిక్స్ రావచ్చు, రోబోటిక్స్ తర్వాత ఇంకా టెక్నాలజీ రావచ్చు, కానీ అది ఉండకపోవచ్చు. అసలు ఏ అనేది లేకపోయి రీప్లేస్ అయిపోవచ్చు. అందుకని టెక్నాలజీని అప్గ్రేడ్ కావాలి, కానీ ఎప్పటికప్పుడు టెక్నాలజీ నేర్చుకోవాలి. టెక్నాలజీ అప్గ్రేడ్ అవడం అనేది ఇంపార్టెంట్. మనిషిని మాత్రం ఎవరు రీప్లేస్ చేయలేరు. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి యూనిక్నెస్, లీడర్షిప్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది, వాళ్ళ క్రియేటివిటీ ఉంటుంది. ఇవన్నిటి ఎవరు రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనిషి తినేది ఏ ఆహారం అయినా సరే అది కంపల్సరీ జీవం ఉన్నది అంటాడు. జీవం లేనిదండి యాక్చువల్ చెప్పాలంటే అది మొక్కైనా లేకపోతే ప్రాణి, కోడైనా సరే అది జీవం ఉంటుంది. వితౌట్ జీవం ఉన్నది ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెళ్ళి బొమ్మను, రాయిను, శిల్పాలను తినలేదు కదా. అలానే అది తినడం ఇంపాసిబుల్. ఎలానో ఏ అనేది మనిషిని రీప్లేస్ చేయడం కూడా ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే ఏ సృష్టించేది మనిషే, నడిపించేది కూడా మనిషి. అవును. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.